దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం మయూర ఆయుర్వేద అండ్ సిద్ధ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా మంచి సిరీస్ స్టార్ట్ చేద్దామా? రాక్షసమాయ చెప్తాం. ఓకే. ఒకనాటి మధ్యాహ్నమట విశాలపురం అనే ఊళ్ళోకి ఒక రాజకుమారుడు లాంటి ఒక అబ్బాయి వచ్చాడు, ఒక కుర్రాడు వచ్చాడు. గుర్రం వేసుకుని వస్తున్నాడు. దాదాపుగా మధ్యాహ్నం అవుతోంది. నగరంలోకి ప్రవేశిస్తే పిట్ట పురుగు లేదు ఎక్కడ. కుక్క, పిల్లి, పంది లాంటి సాధారణ జంతువులు కూడా లేవు. తలుపులు వేసేసి ఉన్నాయి. నిర్మానుష్యంగా ఉన్నాయి రోడ్లు. చిన్న ఎలికి కూడా కనిపించేలాగా కనిపించట్లా. ఊరంతా తిరిగాడు, అంతా నిశ్శబ్దం. ఈయనకి ఏం డౌట్ వచ్చింది? ఎవరైనా సిద్ధుడు పగటిపూట ఇలా నిశ్శబ్దంగా ఉండాలని శాసించాడా? లేకపోతే పూర్వం కాశీ మజిలీ కథలలాగా రాత్రిని పగలు పగటి రాత్రి చేసేందుకు ఏదైనా తెలివిగా చేస్తున్నారా? ఒక్క మనిషి లేడు. ఇదేమిటి? కొట్లన్నీ మూసేసి ఉన్నాయి. తిండి తిప్పలు దొరికే మార్గం లేదు. మంచినీళ్ళు కూడా లేవు ఎక్కడ. మామూలుగా ఈ బజార్ల వీధుల్లో పెద్ద పెద్ద కుండలతో చల్లటి నీళ్లు పెడతారు, ఆ రోజుల్లో పద్ధతి. ఏవో ఉన్నాయి, ఏవీ లేవు అక్కడ. ఏవో బావులు ఉన్నాయి, చేదలు ఉన్నాయి, అంతే. మనుషులు లేరు. కొన్ని విపణి వీధుల్లో కుండబెట్టి పక్కన ఒక గ్లాసు ఒకడు నీళ్లు పోయటానికి ఒక మనిషి ఉంటాడు ప్రత్యేకంగా, పాదచారులకు వీలుగా. మనిషి అన్నవాడు లేడు. తిరుగుతూ అటు ఇటు తిరిగి మొత్తానికి రాజుగారి ప్రాసాదం వైపుకి వచ్చాడు, రాజమందిరం వైపుకి. రాజమందిరం తలుపులు కూడా వేసేస్తున్నాయి. ఆ రోడ్డు మీద అటు ఇటు తిరిగాడు. మందిరం వైపుకి పరిశీలనగా చూస్తే ఆ మందిరపు గోడ మీద ఒక అందమైన అమ్మాయి బొమ్మ ఫోటో ఒకటి పెట్టుంది. దగ్గరికి పోయాడు. దగ్గరికి వెళ్తే అక్కడ చూస్తే అమ్మాయి ఉంది. ఎంత బాగుందో! ఏ 18 ఏళ్ళు 19 ఏళ్ళు ఉంటాయి. మహాద్భుత సౌందర్యవతి. రాకుమార్తెల్లే తెలుస్తోంది నగలు గిగలు చూస్తే. ఈ ఫోటో ఇట్లా బయట ఎందుకు పెట్టుకున్నారు? రాకుమార్తెలు అంతఃపుర కన్యలు కదా. దాని పక్కన ఏదో ప్రకటన కనపడింది. ప్రకటన చదివాడు. ఏం రాశారు? మహాశైలి విశాలపుర సామ్రాజ్యంలో ఉన్న నగర పౌరులందరికీ ఒక హెచ్చరిక. ప్రతిరోజు మధ్యాహ్నం ఒక రాక్షసుడు ఇక్కడ ఊళ్ళోకి వచ్చి కనపడిన వాళ్ళని జంతుజాలంతో సహా విరుచుకు తినేస్తున్నాడు. కాబట్టి పగటిపూట ఎవ్వరూ నగర ప్రజలు బయటికి రాకుండా ఉండవలసింది. వచ్చారా, మీ ప్రాణాలకి మా పూచి లేదు. మీ జంతువులను కూడా లోపల కట్టేసుకోండి. తలుపులు బిగించి ఉంటే రాక్షసుడు తలుపులు కొట్టి అఘాయిత్యానికి పాల్పడ్డు. ఓహో. కనపడిన వాళ్ళని విరుచుకు తింటాడు, అంతే. మీ జాగ్రత్తల్లో మీరుండి ఉండండి, అంతకంటే మేమేమీ చేయలేము సహాయం. కింద ఇంకో ప్రకటన ఉంది. ఎవరైనా ఈ నగరానికి వచ్చేటువంటి రాక్షసుని సంహరించిన వాడు ఎవడైనా ఒక మహానుభావుడు ఉంటే ఆ మహావీరుడికి రాజకుమార్తె, విశాలపుర రాజకుమార్తె, చదువుల తల్లి సుహాసినినిచ్చి వివాహం చేస్తాం. బాగుంది. అదృష్టవంతుడు సాహసోపేత వ్యక్తి ఎవడైనా సాహసవంతుడు ఉంటే ప్రయత్నం చేయవలసింది. ఇట్లు విశాలపుర సామ్రాజ్య ముఖ్యమంత్రి మతిమంతుడు అని రాయబడింది. మతిమంతుడు. మతిమంతుడు ఐడియా చాలా బాగుంది. అమ్మాయి చూస్తే మన్మోహకంగా ఉంది. ప్రకటన చూస్తే ఉత్సాహభరితంగా ఉంది. రాక్షసుడు అంతే కదా, చూద్దాం అనుకున్నాడు. కుర్రాడు వచ్చే మనవాడు ఉన్నాడు కదా, మంచి బ్రహ్మాండమైన గుర్రం, బలిష్టంగా ఉన్న గుర్రం మీద 6 అడుగుల పైన ఉన్నటువంటి సమున్నతాకారుడు. చక్కగా కత్తి, దానికి ఒక బల్లెం గిల్లెం తగిలించుంది గుర్రానికి. కత్తి బ్రహ్మాండంగా కనపడుతోంది. బట్టలు గిట్టలు బాగున్నాయి. హ్యాండ్సమ్గా ఉన్నాడు కుర్రాడు. సరే, ఇతను ఏం చేశాడు చూద్దాం అనుకున్నాడు. పైకెత్తి తలకాయ పైకెత్తి చూస్తే సూర్యుడు మధ్యాహ్నం తిన్న మార్తాండు కనపడుతున్నాడు. మధ్యాహ్నం వేళ వస్తాడు రాక్షసుడు అని రాసుంది. సో మధ్యాహ్నం వస్తాడు. ఇక వచ్చే వేళ అయ్యింది. ఊరంతా తిరిగి ఇటు రాకుండా ఎందుకుంటాడు చూద్దామని అటు ఇటు చూస్తే ఆ సందులో ఒక పక్కకి, ఆ మెయిన్ రోడ్డు మీద ఒక పక్కకి పెద్ద వేప చెట్టు, బాగా నీడగా ఉంది. మంచి ఎండ కాలుతోంది. మనవాడి గుర్రం వేసుకుని నీళ్లు కూడా లేవు, ఎండలో నుంచుంటేట పోయి వెళ్ళి చెట్టు కింద ఒక పక్కగా నిలబడ్డాడు. ఒక పావు గంట అయ్యేసరికి దబా 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 అడుగుల శబ్దం వినపడుతోంది. నిశ్శబ్దంగా ఉంటే మామూలుగా నడిచినా వినపడుతుంది. అవును. ఇప్పుడు వచ్చేవాడు ఏ 10 అడుగులో 12 అడుగులో ఉన్నాడు అనుకో, వాడి నడక శబ్దం సహజంగానే వినిపిస్తుంది. ముందు దూరంగా వినపడింది, పక్క రోడ్లలో వినపడుతున్నట్టుంది. తర్వాత తనున్న రోడ్డు వైపుకే శబ్దం వినిపించడం మొదలుపెట్టింది. ఈ పక్కన చుట్టుపక్కగా నుంచున్నవాడు రోడ్డు మీదకి వచ్చాడు. వచ్చేసరికి దూరంగా ఒక పెద్ద ఆకారము, నల్లగా జీబుగా జుట్టు, పెద్ద పెద్ద కళ్ళు అంత దూరానికే కనపడుతున్నాయి. నోటి పక్కన పొడుచుకొస్తున్నట్టుగా ఉన్నటువంటి కోరలు, ఒక చిన్న రాతి గద లాంటిది ఏదో ఒకటి పట్టుకుని వస్తుండేసరికి గుర్రం దాన్ని చూడంగానే సకిలించింది.
ఎప్పుడైతే గుర్రపు సకిలింపు విన్నాడో వాడు పెద్దగా అరిచాడు, ఎవడో మానవుడు, ఆహారం కనపడింది అని అరిచేసరికి ఆ గుర్రం ఆ శబ్దానికి చెవులు బద్దలైపోయినాయి. అది తొట్టుపడిపోయి ముందుకు పడబోయినంత పనిచేసి ఎటాకొట్ట నుంచి శబ్దం వింటే ఒకేసారి అంత నిశ్శబ్దంలో పెద్ద శబ్దం వినిపిస్తే అలాగే ఉంటుంది కదా. అక్కడి నుంచి రాక్షసుడు గబగబా నడవటం మొదలుపెట్టాడు. ఇన్ని రోజులకి ఈ ఊళ్ళో ఆహారం కనపడింది, మనిషి కింద గుర్రం అంటూ వస్తున్నాడు. వస్తుండేసరికల్లా కుర్రాడు ఏం చేశాడు, ఇక గుర్రాన్ని కాళ్ళతోటి సౌంజ్యం చేశాడు, పరిగెత్తమని. అది ఒకటే పరుగు తీసింది. ముందు లిక్కిపడింది కానీ తర్వాత దానికి అర్థమైంది మన వచ్చేవాడు ఎవడో. ఈ రాక్షసుడు గబగబా వస్తున్నాడు, నడకే అతను. మనవాడు గుర్రం మీద ఒక్క పరుగును వెళ్ళి ఈ గుర్రం ఏం చేసింది, ఇంత ఎత్తును లేచి ముందు కాళ్ళతోటి ఆ రాక్షసుడి పొట్ట మీద ఒక్క తన్నుదని. తనట సడన్గా ఏదైనా మీదకి వస్తే ఎవరైనా ఉలిక్కి పడతారు, మరి రాక్షసుడైనా కూడా. అతను కొద్దిగా సర్దుకునే లోపల ఈ గుర్రం ఇంత ఎత్తున లేచింది కదా, ఆ గుర్రం పైభాగానికి చేరిపోయాడు. కూర్చున్న కుర్రాడు గుర్రం మీద నిలబడ్డాడు. నిలబడటం ఏంటి, ఆ కుడి చేత్తో చిన్న రాతి గద పట్టుకున్నాడు కదా, కుడి చేతి మీద కొట్టేశాడు కత్తితోటి. కొట్టేసరికి అలా చేయి తెగి పడిపోయింది ఒక్క దెబ్బకి. గట్టిగా అరిచాడు రాక్షసుడు. ఈ గుర్రం మళ్ళీ ఓసారి కింద పడినంత చేసి మళ్ళీ నుంచుంది. భయం వేసేస్తోంది దానికి, కానీ పని చేయటం మాంటలేదు. అక్కడి నుంచి రాక్షసుడు ఏదో మంత్రం చదివాడు. ఎడం చేతిలోకి ఒక కత్తి వచ్చింది, పెద్ద రంపంలాగా ఉంది. ఆ రంపం లాంటి కత్తితోటి కుర్రాడి మీద పడిపోయాడు. వీడు ఇంకో పక్క నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇప్పుడు ఏడాది కూర్చొని తెగిపోయింది కదా, తెగిపోయిన వైపు వెళ్తే వీడు ఇంత రాక్షసుడు ఇంత పెద్ద వాళ్ళని చాలా లావుగా ఉన్నాడు. వాడంతటి వాడు ఎక్కడ తిరుగుతాడు? ఆ పక్కకి వెళ్ళి అట్టించి వెనకాల నుంచి వచ్చి గుర్రాన్ని మళ్ళీ ప్రేరేపించి ఎగిరేలాగా ఎడం చేయి కొట్టేశాడు. రాక్షసుడు పెద్ద పెద్దగా బొబ్బలు పెడుతూ మింగడానికి వాడు దాదాపుగా 10 అడుగుల పైన ఉన్నాడు, కుర్రాడు 6 అడుగులే ఉన్నాడు. నోరు తెరుచుకుని మీద పడిపోయాడు. వీడేం చేశాడు, మొహం మీదకేసి కొట్టేశాడు. 5-6 దెబ్బలతోటి పడిపోయాడు రాక్షసుడు. సరిగ్గా ఈ రాక్షసుడు పడిపోయాడు. మన కుర్రాడు అటు ఇటు చూసే లోపల అక్కడికి కొంచెం దూరంగా, ఇది పెద్ద దారి, రాజుగారి మందిరం ఎదురుగుండా దారులు సన్నగా ఉండవు కదా, రోడ్డుకి ఆపోజిట్లో ఒక పాతకాలపు పెంకుటింట్లోంచి ఒక కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒక బ్రాహ్మణ అబ్బాయి, ఎత్తు పొట్ట, పానపొజ్జ, గుండ్రంగా తలకాయ, చిన్న పిలక, కుండలాలు, పళ్ళు ఎగిడి దిగిడిగా ఉన్నవాడు. అబ్బో మీరు ఎంత అద్భుతమైన పని చేశారు అన్నయ్య గారు, మీరు చాలా మహానుభావులు అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చేసరికి ఇతను ఆశ్చర్యపడి, పిట్ట పురుగు లేదు, రాక్షసుడు అరిచినా వాడితో ముందు పొలికేకలు పెట్టాడు, అప్పుడు ఎవడు రాలా, సావు కేకలు పెట్టినా ఎవరు రాలా, సడన్గా వీడెవడో రోడ్డు మీదకి ఎట్టా వచ్చాడు. ఆశ్చర్యపోయాడు. ఎవరు ఏమిటి నువ్వు అని అడిగాడు. అడిగేసరికల్లా మా ఇల్లు ఇక్కడేనండి, నా పేరు దద్దోజన శాస్త్రి, నన్ను శాస్త్రి అంటారు అందరూ. నేను మా అక్కయ్య మా ఇంటి కిటికీల నుంచి చూస్తూనేమో రాక్షసుడు వచ్చిన దగ్గర నుంచి మీరు ఏం చేశారు, అబ్బో మీకు భలే బలం ఉందండి, ఇకనేమి మీరు మా కాబోయే రాజు, ఇప్పుడు ఎవ్వరూ తలుపులు తీయరు, రాజమార్గం కోట కూడా తలుపులు తీయబడవు, రండి మా అక్కయ్య మిమ్మల్ని పిలుచుకురమ్మంది, మా ఇంటికి వెళ్దాం, కాస్త అన్నం తిని విశ్రాంతి తీసుకుందరు, కానీ రేపు అది సాయంకాలానికి మీరు కోటలోకి వెళ్ళొచ్చు, అన్నయ్య గారు రండి నన్ను మీ తమ్ముడుగా భావించండి అని చెప్పి ఓహో మాట్లాడాడు. కుర్రాడు అప్పుడు సరే అక్కడి నుంచి అడిగాడు, నువ్వెవరు ఏమిటి, మీరు ఎక్కడ ఏ ఊరు నుంచి వచ్చారండి అని అడిగితే, నా పేరు జయంతసేనుడు, ఇక్కడికి బాగా దూరంలో ఉన్న మార్తాండపురపు రాజకుమారుడు నేను, ఊరికే అలా బయలుదేరాను, అన్ని ఊళ్ళు ప్రపంచం తెలుసుకోవాలని, ఈ ఊళ్ళోకి వచ్చేసరికల్లా ప్రకటన కనపడింది, నా పని నేను చేశాను అన్నాడు. సరే రండి మా ఇంటికి రండి అని ఓ పాతకాలపు పెంకుటింట్లోకి తీసుకెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయాడు. అయింది సాయంకాలం అయ్యేసరికి జనాలంతా తలుపులు తీసుకుని బయటికి రావడం మొదలుపెట్టారు. చీకటి పడేసరికి అయిపోతుంది, ఇంకా రాక్షసుడు గోల లేదు, జనాలంతా తిరుగుతున్నారు. కొంతమంది రాచబాట వైపు కూడా వచ్చారు. ఆ రాచబాట వైపుకు వచ్చిన వాళ్ళకి కనపడింది రాచబాట అంతా నెత్తుటిమయం, మాంసం పోగులు తరిగి పెట్టినట్టుగా మాంసం పోగులు ఉన్నాయి. ఈ రాజుగారి కోట ముందు దద్దోజన శాస్త్రి గారు ఒక కత్తి భుజం మీద పెట్టుకుని అటు ఇటు తిరుగుతూ కనపడుతున్నాడు. ఏమిట్రా ఈ నెత్తుటిమయంగా ఉంది, ఇంత మాంసం ఉంది ఏంటి అని కంగారు పడుతూ పరిగెత్తుకు దగ్గరకు వచ్చి, వీడెవడు మన దద్దోజన శాస్త్రాలు ఏమన్నాడు, ఏమిటో శాస్త్రి ఈ వేషం ఏమిటి, నీ భుజం మీద కత్తి ఏమిటి, ఒళ్ళంతా నెత్తురు ఏమిటి అడిగేసరిగా, ఏమో ఎంటవా నన్ను అని వీడి దద్దోజన శాస్త్రి తిట్టడం మొదలుపెట్టాడు. రాక్షస సంహారం చేశాను, ఓహో ఇంత సంహారం చేసిన వాడి ఒంటి మీద నెత్తురు పడదా, రేపటి నుంచి ఈ రాజ్యానికి రాజుని, ఏమో ఏరో అంటే కుదరదు, తల తరిగించేస్తా అనేసరికి జనాలకు అర్థం కాల, అదేమో రాక్షసుడి శరీరంలాగా కనపడుతోంది.
వీడు చూసారా సన్నగా ఓ 5'6" 5'4" ఉంటాడు. బక్కటివాడు ఇంత బానపొట్ట, గుండు పిలక, బ్రాహ్మడు. వీడికి శౌర్యమో ప్రతాపమో అవేమిటో మరేమిటో ఉండే అవకాశం బొత్తిగా లేదు. వాడు సాధారణ యాయవారపు బ్రాహ్మణ పిల్లవాడు. 30 ఏళ్ళు ఉన్నాయి. ఒక్క వాడు ఉన్నారు. వాడెట్లా చంపుతాడు, ఇతను ఎట్లా చంపుతాడు? ఆశ్చర్యపోతుంది. వాళ్ళు వీళ్ళు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ లోపల రాజకోట తలుపు తీయబడి వాళ్ళంతా వచ్చి నెత్తుటిని దాన్ని చూసుకున్నారు. అక్కడి నుంచి మంత్రి గారిని పిలవండి అన్నారు. మంత్రి వచ్చాడు, సైన్యాధ్యక్షుడు కూడా వచ్చాడు. ఇద్దరు వచ్చాక వీడేం చెప్పాడంటే, రాక్షసుడి మధ్యాహ్నం వచ్చాడు, చంపేశానండి, ఇదిగోండి నా కత్తి. రాక్షసుడు తలకాయ తరిగి అదిగో గుమ్మం దగ్గర పెట్టాను చూసుకోండి, రాక్షసుడి బుర్ర అక్కడ ఉంది, ఇవన్నీ ముక్కలు తరిగిపోసాను అన్నాడు. నమ్మాల్సిందే. మీరు చెప్పిన మాట ప్రకారం, మీ ప్రకటన ప్రకారం అమ్మాయి గారి నుంచి వివాహం చేయండి అన్నాడు. వీళ్ళు నిర్ఘాంతపోయారు. వీడి అవతారం చూస్తే వీడేమో ఇలా ఉన్నాడు, వీడికి ఓ అంటే డమ్ రాదు. వీడి తండ్రి పండితుడే, ఆయన ఏనాడో కాలం చేశాడు. వీడికి ఏం లేదు, యాయవారం తెచ్చుకుంటాడు. వీడు తిథి నక్షత్రం చెప్పగలిగేవాడు. సామాన్యమైన రూపురేఖలు, చదువు సంఖ్య పెద్దగా లేవు, శౌర్యం ప్రతాపం ఉండే అవకాశం అసలు లేదు. పిల్లేమో చూస్తే మహాసౌందర్యవతి, రాజ్యం వీడికి ధారాదత్తం చేయాలి. ఆవిడేమో చదువులు సరస్వతి, వీడు చూస్తే పొట్టపడితే అక్షరం ఒక రాదు, తిథివారం నక్షత్రం తప్ప. ఏం చేయాలో తెలియలే. ఊరి ప్రజలందరూ ఆశ్చర్యం, శాస్త్రికి అదృష్టం పట్టింది అనుకున్నారు. అక్కడి నుంచి అలాగేనని చెప్పి సరే ఆ కత్తిని కడిగించి ఇంట్లో చేర్పించారు. ఎలా చంపావు అని అడిగితే, ఒక సిద్ధుడు వరం ఇచ్చాడు నాకు రాక్షస సంహారం చేయటానికి. సిద్ధుడు ఇచ్చిన వరం వల్ల నేను ఈ పని చేశాను, ఎంతో కాలంగా నేను తపస్సు చేస్తున్నానని చెప్పాడు. అక్కడ ఉన్న ప్రజలంతా చేరున్నారు కదా, వీడేం తపస్సు చేస్తాడు, పొద్దుస్తమానం రోడ్ల మీద పడి తిరుగుతాడు, వీడికి తపస్సేమొచ్చు, తపస్సు చేసేవాళ్ళ లక్షణం వేరే ఉంటుంది. వాళ్ళకి ఆశ్చర్యంగానే ఉంది, ఇక చేసేదేం లేదు. సరే ఊరుకున్నారు. అలాగే మీ ఇంటికి వెళ్ళండి బాబు అని ఏం చేశారు, ముందు వాళ్ళ ఇంటికి రాజకోట నుంచి ఇంత గొప్ప పని చేసినందుకు సంభారాలన్నీ పంపించారు, మంచి బట్టలు గిట్లు పంపారు. ఇంకా మిగిలిన వ్యవహారాలు మాట్లాడారు. అప్పటికి తర్వాత 2 రోజులు గడిచినాయి. 3వ రోజున రాజకుమార్తె తన చిలకత్తెలతో కలిసి వనవిహారానికి వెళ్ళింది. ఆ వనం ఎక్కడుంది, ఈ ఊరి తలకు మొగదలలోనే ఉంది. అది వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు, చేస్తారు కదా, మన చిన్న అడవులు నిర్వహించుకుంటారు అమ్మాయిలు వీళ్ళ అంతఃపుర కాంతలు తిరగడానికి. ఇన్ని రోజులుగా రాక్షసుడు రావడంతో అమ్మాయిని బయటికి పంపల, ప్రశాంతంగా ఉంది కదా. సరే ఈ దద్దోదన శాస్త్రాన్ని పెళ్లి చేసుకోవాలనిపించేసరికి ఆ పిల్ల బిక్కమొహం వేసుకుని ఉంది. కాస్త చేంజ్గా ఉంటుందని అమ్మాయిని తోటకు తీసుకెళ్ళండి వనవిహారానికి అని పంపారు. సరే స్నేహితులతో వాళ్ళతో పోయింది సుహాసిని. కొంతమంది ఆడపిల్లలు ఉన్నారు, సైనికులు ఎవరో ఒకళ్ళు ఇద్దరున్నారు, ఎక్కువ మంది ఉండరు, ఆడవాళ్లే అక్కడికి సైనికులుగా ఉంటారు, వాళ్ళ ఊళ్ళోనే కదా. సాయంకాలం అయ్యేసరికి ఓ పెద్ద రాక్షసుడు వచ్చాడు తోటలోకి. మళ్ళీ వచ్చేసి పెద్ద అడుగులు అరుపులతో కేకలతో వచ్చేసరికల్లా అమ్మాయిలంతా కావికలై పరిగెత్తేశారు. అంటే నా తండ్రిని, మా అన్నయ్యని నీ తండ్రి చంపించాడు, నేను రక్తాక్షుడు తమ్ముడిని, శాస్తి చేస్తాను మీ నాన్నకి నిన్ను చంపేసని ఈ పిల్లని దొరకపుచ్చేసుకున్నాడు యువరాణిని. అందరూ కేకలు పెట్టారు, పరిగెత్తారు. సైనికులు వాళ్ళు లేరు, ఆడపిల్లలే కదా సైనికులు, కత్తులు చూస్తే ఏం చూస్తారు, వాడు 12 అడుగులు ఎత్తున్నాడు, వాడు 12 అడుగులు ఎత్తు. వీళ్ళు ఏం చేయగలరు, ముందు అసలు భయం వేస్తుంది ఆకారాన్ని చూసేసరికి. ఈ లోపల ఏమైంది, ఆ దారిన బయట ఆ వనానికి పక్కగా ఊళ్ళో నుంచి, అంటే బయట ఊరు నుంచి లోపలికి వచ్చే దారిలోనే ఉంది అది. ఒక కుర్రాడు గుర్రంతో లోపలికి వస్తున్నాడు. ఎప్పుడైతే ఈ ఆడపిల్లల కేకలు కేవు 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 అంటారు కదా భయానికి, ఏదో ఒక వద్ద చూద్దామని అబ్బాయి లోపలికి వచ్చాడు. లోపలికి వస్తే ఈ పెద్ద ఆకారంలో ఉన్న రాక్షసుడు ఈ రాకుమార్తెను జుట్టు పుచ్చుకుని ఇట్లా లేవదీస్తున్నాడు. అమ్మాయి పెద్దగా అడిచి ఏడుస్తుంది, తల పుచ్చుకుంటే నొప్పి పెడుతుందా, కాళ్ళు చేతులు కొట్టేసుకుంటుంది. ఈ కింద ఆడపిల్లలంతా ఏడ్చేసి అరిచేసి కేకలు పెట్టేస్తున్నారు. పెద్ద సైన్యం లేదు, ఏమీ లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. ఈ పిల్లాడు ఏం చేశాడు, గుర్రాన్ని ప్రేరేపించి పరిగెత్తించాడు. ఓ పక్క నుంచి కొట్టేశాడు రాక్షసుడు. కొట్టేసరికల్లా ఆయన ఉలిక్కిపడి దాన్ని వదిలిపెట్టాడు, అమ్మాయిని వదిలిపెట్టాడు. ఎవడరా నువ్వు, నా దేవులకే వస్తావా, నీ సంగతి చూస్తానంటే అబ్బాయి ఊరుకోలే. మళ్ళీ గుర్రాన్ని ఉత్సాహపరిచి అతని మీదకి పదే దూకాడు. వీడు కూడా ఏవో మంత్రాలు చదువుతున్నాడు, చేతిలోకి ఏవో ఖడ్గాలు వచ్చేస్తాయి. ఈ కుర్రాడి దగ్గర ఒక మంచి కత్తి ఉంది, పెద్ద బ్రహ్మాండమైన బరిసె ఒకటి ఉంది. ఆ బరిసెతోటి రకరకాల చోట్ల కాళ్ళ మీద, వేళ్ల మీద, చేతుల మీద పొడిచేసి మొత్తానికి రాక్షసుడిని చంపేశాడు. వాడికి బలమే ఉంది కానీ అంతకంటే ఏం లేదు. రాక్షసుడికి మనం భయపడ్డామనుకో భయంగానే ఉంటుంది, భయపడకుండా మీదకెళ్తే అవతల వాడు లొంగుతాడు, మనలాంటి వాడే వాడు కూడా.
ఈ రాక్షసుడు పడిపోగానే అందరూ గబగబా దగ్గరకు వచ్చారు ఈయన దగ్గరికి. ఎవరండి మీరు, ఏమిటంటే నేను బయట ఊరు నుంచి వస్తున్నానమ్మా, మీరెవరు ఏమిటి, పదండి మీ ఇంట్లో దింపుతానన్నాడు. అనేసరికి ఈవిడ ఈ విశాలపురం రాజకుమార్తె, ఈవిడ పేరు సుహాసిని, 3 రోజుల క్రితం ఒక రాక్షసుడు ఇక్కడ చనిపోయాడు, వాడు చచ్చిపోయాడన్న ధైర్యంతో విహారానికి వస్తే వచ్చాము, మన విహారానికి వచ్చాం, ఇక్కడేమో వీడు మళ్ళీ 2వ వాడు దాపరించాడు అని చెప్పారు. చెప్పేసరికి మీరెవరండి అంటే, నేను మార్తాండపురపు రాజకుమారిని, 2వ అబ్బాయిని, మా అన్నయ్య కొద్ది రోజుల క్రితం దీనికి వచ్చాడు, అంటే ఏమన్నా దేశాటన కోసం వచ్చాడు, ఆయన జాడలు తీసి ఆయన ఎన్ని రోజులకి రాకపోయేసరికల్లా మా అమ్మ నాన్న బాధపడుతున్నారని ఆయన కోసం బయలుదేరాను. 3 రోజుల క్రితము ఆయన ఈ విశాలపురానికి వచ్చాడని చుట్టుపక్కల పల్లెల్లో నాకు తెలిసింది అనేసరికల్లా రాజకుమార్తె తాలూకు చిలకత్తలు అన్నారు, ఏమండి మీ అన్నయ్య మీలాగానే ఉంటాడని. నాకంటే శౌర్య ప్రతాపాలు ఉన్నాయి ఆయనకి, నేను ఇంకా 3 ఏళ్ళు చిన్నవాడిని, ఆయన ఇంకా గట్టివాడు, ఇలాంటి రాక్షసులంటే ఎవరినైనా చంపేయగలడు అనేసరికల్లా వీళ్ళు అనుకున్నారు, ఓహో 3 రోజుల క్రితం ఆయనే వచ్చాడు ఇక్కడికి, ఆ రాక్షసుని చంపింది ఆయనే, ఈ మధ్యలో ఈ దద్యోధన శాస్త్రం ఎలా వచ్చాడు, అక్కడి నుంచి గబగబా జరిగిందంతా చెప్పారు ఈ రాకుమారుడు. వసంతసేనుడు ఇతని పేరు. చెప్పేసరికల్లా ఇతను అన్నాడు, అయితే మా అన్నయ్య అయి ఉండాలి, దద్యోధన శాస్త్రం ఒక బ్రాహ్మణ యువకుడు ఇంత పని చేస్తాడంటే అసలు అతనికి అంత లేదండి, అతను యాయవార బ్రాహ్మడు, ఆయన ఎట్లా వచ్చాడో సీన్లోకి ఎవరికీ తెలియటం లేదు, ప్రజలంతా ఆశ్చర్యపోతున్నారు, అంటే పదండి మీ నాన్నగారి దగ్గరికి నేను మాట్లాడతాను, ఈ శాస్త్రం ఎలా వచ్చాడో అసలు మా అన్నయ్య దగ్గర మా అన్నయ్య ఏమయ్యాడో కనుక్కుందామని చెప్పి వాళ్ళతో పాటు బయలుదేరి రాజ్యం లోపలికి వచ్చాడు. తర్వాత భాగం మళ్ళీ మాట్లాడదాం మనం. తప్పకుండా అండి, చాలా బాగుంది రమ్మగారు.